బెట్టింగ్ యాప్స్ ను సీరియస్ గా తీసుకుంది సర్కార్. మొత్తం 357 బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్లను జీఎస్టీ ఇంటెలిజెన్స్ నిలిపివేసింది. ఈ యాప్లకు సంబంధించి 2400 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. సెలబ్రిటీలు, బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు బెట్టింగ్ యాప్లకు ప్రచారకర్తలుగా ఉన్నారని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 700కు పైగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఉన్నట్లు గుర్తించింది. మ్యూల్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా బెట్టింగ్ యాప్స్ లావాదేవీలను నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే 166 మ్యూల్ బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది. మొత్తంగా 126 కోట్ల రూపాయల నగదును ఫ్రీజ్ చేసినట్టు అధికారులు తెలిపారు. మ్యూల్ అకౌంట్ ద్వారా వచ్చిన డబ్బులను హవాలా రూపంలో విదేశాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ ను సీరియస్ గా తీసుకుంది సర్కార్. మొత్తం 357 బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్లను జీఎస్టీ ఇంటెలిజెన్స్ నిలిపివేసింది. ఈ యాప్లకు సంబంధించి 2400 బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ బెట్ల ఉన్నారు. రమేష్, ఏంటి అప్డేట్స్? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఏదైతే దేశవ్యాప్తంగా 357 బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్స్ మొత్తంగా నిలుపుదల చేస్తూ అటు కేంద్ర ప్రభుత్వంలోని జీఎస్టీ ఈ మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు తీసుకున్న నిర్ణయంలో మొత్తం 300 బెట్టింగ్ యాప్స్ వెబ్సైట్లు మొత్తంగా నిలుపుదల చేస్తూ అటు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే దేశవ్యాప్తంగా దాదాపుగా 700 పైగా అధికారికంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ తోటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ 700 బెట్టింగ్ యాప్స్ తర్వాత వెబ్సైట్లు ఇవన్నీ కూడా ఇందులో 357 యాప్స్ మొత్తం కూడా ఇల్లీగల్గా పనిచేస్తున్నాయి. ఈ 357 ఏదైతే బెట్టింగ్ యాప్స్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, మ్యూల్ అకౌంట్స్ను ఏర్పాటు చేసుకుని తద్వారా వచ్చిన డబ్బులు మొత్తాన్ని విదేశాలకు తరలిస్తున్నట్టుగా అధికారులు తెలిపారు. అయితే మొత్తంగా 700 బెట్టింగ్ యాప్స్ 2400 బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్నాయి. దీంట్లో 166 పైగా మ్యూల్ అకౌంట్స్ ఇప్పటివరకు అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ అకౌంట్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. డబ్బు వచ్చిందని మొత్తం కూడా విదేశాలకు తరలిస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వంలోని జీఎస్టీ ఇంటెలిజెన్స్ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకొని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా అటు యాప్ స్టోర్స్ కావచ్చు, లేకుంటే ప్లే స్టోర్ కావచ్చు, వీరంటికి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ 357 బెట్టింగ్ యాప్స్ మొత్తం ఇల్లీగల్ పనులు చేస్తున్నాయి. ఈ 357 బెట్టింగ్ యాప్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తూ ఏదైతే సెలబ్రిటీలు కావచ్చు, ఇటు టాలీవుడ్, హాలీవుడ్ కావచ్చు, సినీ క్రికెటర్లు కావచ్చు, వీళ్ళందరితోటి కూడా ప్రచారాలు చేయిస్తూ ఆ మేరకు ఆకర్షితులు అయితే యువతను పెద్ద ఎత్తున ఆకర్షించుకొని ఆ మేరకు డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఆ మేరకు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న వచ్చిన డబ్బులు మొత్తాన్ని కూడా కేంద్రంకి తెలియకుండా అటు విదేశాలకు తరలిస్తున్నట్టుగా ఇప్పుడున్న సమాచారం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు అయితే 357 బెట్టింగ్ యాప్స్ని వెబ్సైట్ అనేది నిలుపుదల చేశారు. ఇంకా దాదాపు 400 పైచులకు బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వీటికి సంబంధించిన సమాచారం కూడా సేకరిస్తున్నాం. ఈ సమాచారం వచ్చిన తర్వాత వాటిపైన కూడా చర్యలు తీసుకున్నామని చెప్తున్నాం. అయితే బెట్టింగ్ యాప్ ద్వారా దాదాపు 28% జీఎస్టీ ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్స్ వస్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా సర్వీస్ ట్యాక్స్ నేపథ్యంలో వాటి మీద ఇంటెలిజెన్స్ నిఘా ఉంది. ఈ నేపథ్యంలోనే 357 బెట్టింగ్ యాప్స్ ఇల్లీగల్ పనులు చేస్తున్నాయనే నేపథ్యంలోనే వాటిని నిలుపుదల చేస్తామని చెప్పి కూడా జీఎస్టీ ఇంటెలిజెన్స్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి వీటికి సంబంధించి ఇంకా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. అవసరమైన పక్షంలో ఈడీ కావచ్చు, కస్టమ్స్ విచారణ చేయిస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.